అమ్మయ్యా, వాడి ఇంటర్వ్యూకి రాలేదు. ఈ ఉద్యోగం నాదే. ఏయ్ వచ్చేసా రే విశ్వ, రా కూర్చో. ఎరగడ్డం అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపాము తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలొద్దు, తాయెత్తు పగిలిపోద్ది. మనం వచ్చిన తాయత పాల్గొనడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే బాస్ వస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి నేను కుడి చేయండి. నేను ఎడం చేయి. ఏ ఆయనకి చేతులేవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు. సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు. సార్ మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుందయ్యా? ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్కి బాసులు మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావుల భాగం ఇస్తాను. ఈ పావలా ఓటాలు ₹10 ఓటాలు నాకు అక్కర్లేదయా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చేయి, నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతుని బుట్టలో వేసుకుని ఈ ఇంటికి అల్లుడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడనమాట. అంతేకాదు వాడు పిచ్చి తొగ్గలక్. ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో డొక్కులో ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను. దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండు విషయాలు. ఒకటి టైం, 2 మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తాడు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతటి వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. 5వ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. 7వ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్, ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్. నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. ఒకసారి మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకో అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్కి వస్తే మా అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే సార్. అలాగే సార్, మీరు ఉండండి. ఎరా మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసిన ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్